సినిమాల్లో విలన్లు హీరోలు డబ్బులు కట్టలు కట్టలుగా విసిరేసుకుంటారు. అలా నిజ జీవితంలో ఇప్పుడు కూడా చేద్దామంటే కుదరనట్టే. ఆర్థికంగా దేశంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశమంతా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్బీఐ నగదు లావాదేవీలపై కొన్ని ఆంక్షలు విధించింది. వీటి తీరుతెన్నులు దేశంలో సంచలనాలను కలిగిస్తున్నాయి. అసలు ఇది నిజమేనా అనిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన మార్పు ప్రకారం ఇష్టం వచ్చినంత డబ్బు కట్టలు కట్టలుగా పట్టుకొని కావలసినవి కొనడం ఇక కుదరదు. ఇప్పుడు జనాలందరూ డబ్బును ఖర్చు పెట్టడంలో ఒక లెక్క వచ్చింది. దాన్ని దాటితే ఓసలు లెక్క పెట్టాల్సిందే. అక్రమ లావాదేవీలు అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్బీఐ నగదు లావాదేవీలపై కొన్ని ఆంక్షలు విధించింది. పరిమితికి మించి నగదుతో లావాదేవీలు జరిపితే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇకపై భారత ఆదాయ పన్ను చట్టం 2 లక్షల రూపాయలకు మించి ఎలాంటి నగదు లావాదేవీలను అనుమతించదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 లక్షల రూపాయలకు ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, చెక్, బ్యాంకు నుంచి బదిలీ ద్వారా మాత్రమే నిర్వహించాలి. 2 లక్షల రూపాయల లోపు అయితే మాత్రమే నగదు చెల్లించవచ్చు. మీ కుటుంబ సభ్యుల నుంచి నగదును తీసుకుంటున్నా ఈ నిబంధన పాటించాల్సిందే. నగదు ఉపయోగాన్ని పరిమితం చేసేందుకు ప్రభుత్వం సెక్షన్ 269 ST కింద ఒక రోజులో 2 లక్షల రూపాయలకు మించి వ్యక్తిగత నగదు లావాదేవీలు చేయడాన్ని నిషేధించింది. దగ్గరి బంధువుల నుంచి తీసుకున్న 2 లక్షల రూపాయలు మాత్రమే అంగీకరించాలి. నగదును బహుమతిగా స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర నుంచి 2 లక్షల రూపాయలకు మించి నగదు బహుమతి అందుకోరాదు. అయితే ఒక ట్రాన్స్పోర్టర్లకు మాత్రం 35,000 రూపాయల వరకు చెల్లించేందుకు అనుమతిచ్చారు. కాబట్టి జాగ్రత్త. మరి ఒకవేళ అంతకు మించి అందుకుంటే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. బహుమతికి సమానమైన మొత్తాన్ని అపరాధ రుసుముగా విధించే ఆస్కారం ఉంది. ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ఖచ్చితంగా చెక్కు లేదా ఆన్లైన్ ద్వారా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. నగదుగా చెల్లిస్తే సెక్షన్ 80D కింద మినహాయింపు కోల్పోతారు.